గారిని కూడా అడిగినాం డెవలప్మెంట్ చేయమని చెప్పి. చేస్తా అన్నాడు, ఏమీ చేయలేదు. అతను శిల్పామోహన్ రెడ్డి సార్ వచ్చేసి మంత్రిగా ఫస్ట్ మంత్రిగా ఉన్నాడు, అప్పుడు చేయలేదు. తర్వాత అధికారంలో ఉన్నాడు, అప్పుడు చేయలేదు. ఇప్పుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా అడిగినాము, డైరెక్ట్ చెప్పినాము, సార్ ఇక్కడ మాకు ఒక రోడ్డు కూడా వేయలేకపోతే మేము ఎట్లా సార్ అని చెప్పి చాలా మాటలు అడగడం జరిగింది. చేస్తామన్నారు. లాస్ట్ మూమెంట్లో ఒక రోడ్డు తొగిచ్చి తర్వాత దాన్ని పన్సులు అని చెప్పి ఆపేసినారు. కానీ మేము ఆటో నగరంలో అడుగుతున్నది ఏముంది, మాకు రోడ్లు, కాలువలు, నీళ్లు, వసతి కావాలని చెప్పి అడుగుతున్నాం. అంతకంటే మేమేం అడగలే. మాకైతే ఇంతవరకు ఏం చేపినప్పుడు మేము చేసేటోళ్లకు కార్యదర్శులు, జిల్లా కార్యదర్శి, స్టేట్ కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు మన తులసిరెడ్డి అన్న, వాహిద్ భాయ్ వాళ్ళు వచ్చినారు. కంపల్సరీగా మేము చేపిస్తాము, మీ పని ఏదైనా మేము చేపిస్తామన్నప్పుడు మేము చేపించడానికి సిద్ధంగా ఉన్నాము. వీళ్ళు పెద్దల దృష్టికి తీసుకుపోతామని చెప్పినారు. నారా చంద్రబాబు నాయుడు దగ్గర, ఎన్ఎండి ఫరూక్ సార్ దగ్గరికి వాళ్ళ కాడ తీసుకుపోయి మీ పనులు అయితే కంపల్సరీ చేపిస్తాము, మీ అండదండలు ఉండాలని కూడా చెప్పినారు. మేమైతే మీ గ్యారంటీగా 100% 20 నుంచి 25,000 ఓట్ల మెజార్టీతో కంపల్సరీగా గెలుస్తామని కూడా చెప్తున్నాం. 1994 నుంచి స్టార్ట్ చేసినాం ఇది. ఆ రోజుని స్టార్ట్ చేసిన కాడి నుంచి మాకు చంద్రనాడు చాలా వరకు మాకు సహకరించినారు. 15 సంవత్సరాల నుంచి మా వర్క్ ఏమైంది, ఆయనే మాకు కరెంటు కానీ రోడ్లకు కానీ 50 లక్షలు ఇచ్చి మొత్తం ఇదని మన బై ఎలక్షన్లో రిజిస్టర్లు కూడా చేయించినారు. ఇంకా మాకు డ్రైనేజీ, మున్సిపాలిటీ వాటరు, మాకు రోడ్డులు ఏ గవర్నమెంట్ ఏడేసినా ఉంది అట్టనే ఉంది. గవర్నమెంట్ లేదని మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అందుకోసము దయచేసి మేము చేసేదే టీడీపీకి, మొత్తం ఆటోనగర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసేదే టీడీపీకే చేస్తాం. దేవుని దాత ఏం లేదు, మాకు ఈ వర్క్ కావాలని కోరుకుంటున్నాం. ప్రారంభోత్సవమై ఈ రోజు కూడా మా ఆటోనగర్లో రోడ్లు లేవు. కానీ దేవుని దయ వలన చంద్రబాబు నాయుడు గారు మా ఆటోనగర్ను రిజిస్టర్ చేసినారు. మాకు పెద్ద సమస్య అయితే ఒకటి తీరింది. ఇప్పుడు వచ్చేసి మా ఆటోనగర్ డెవలప్మెంట్ లేదు. ఇప్పుడే మా తెలుగుదేశం లీడర్లు, తులసిరెడ్డి అన్న, రాష్ట్ర లీడర్లు, ఇక్కడ కార్యదర్శి అన్న వాయిదన్న ఇద్దరు వచ్చి, మీకు తులసిరెడ్డి అన్న వాయిదన్న ఇద్దరు వచ్చి, మీకు ఏ హామీ కావాలన్నా మేము భరోసా ఇస్తున్నాము, మేము రోడ్లు ఇప్పిస్తామని చెప్తాం, డెవలప్ చెప్తాం, మీ ఆటోనగర్లకు ఎన్నుకుండి మేము నడుపుతామంటున్నారు. సరే, మేము ఆలోచించి పెద్దలతో మా ఆటోనగర్ కమిటీలో అన్ని నిర్ణయం తీసుకొని మేము చర్యలు తీసుకొని ముందుకు వెళ్తాము. ఆటోనగర్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, తర్వాత ఈ ఆటోనగర్కు సంబంధించిన పెద్దలందరూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఆటోనగరు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 4,500 మంది ఇక్కడ చిన్న పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కానీ వీళ్లకు ప్రోత్సాహకం కానీ, వీళ్ళకు వెసులు ఏదైనా గవర్నమెంట్ నుంచి రుణ సౌకర్యాలు కానీ, ఇక్కడ రోడ్లు, నీటి సౌకర్యం కానీ ఏమి లేదు. మీ ప్రభుత్వం మీ యొక్క నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి చెప్పడం జరిగింది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత గగ్గురు పొడిచే విషయాలు తెలిసింది ఏంటంటే, 1980కి ముందు ఇండస్ట్రియల్ ఎస్టేటు తయారైంది. తర్వాత వచ్చేసి ఈ ఆటోనగర్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ హయాంలోనే 1992 ఆ ప్రాంతంలో తయారైందని చెప్పేసి ఈరోజు తెలుసుకున్నాము. తర్వాత ఇక్కడ కనిపించేటువంటి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే అది కూడా వచ్చింది. ఇంతవరకు ఇప్పుడు ఎవరైతే ఈ 20 సంవత్సరాల నుంచి నంద్యాల ప్రాంతాన్ని, నంద్యాల కాన్స్టిట్యున్సీని పట్టుకొని వేలాడుతున్నారో ఈ నాయకులు, వీళ్ళ నుంచి ఈ చిన్న పరిశ్రమలు, ఈ పరిశ్రమలకు సంబంధించి వాళ్ళ కృషి శూన్యమని చెప్పేసి ఈరోజు తెలిస్తే నాకే షాక్ అవుతుంది. వీళ్ళు ఇంతవరకు ఈ పరిశ్రమల వాళ్ళకు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వము, తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇంతవరకు వీళ్ళకు విషయం కూడా తెలియదు అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు విషయం తెలిసిన తర్వాత నాకే బాధ అనిపిస్తుంది. ఈరోజు రోడ్లు, నీటి వసతి, ఈ డ్రైనేజ్ వ్యవస్థ, ఈ వసతి గురించి మాట్లాడుతుంటే అసలు యాక్చువల్గా ఈ ఎంఎస్ఎంఈ కింద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి చాలా పథకాలు ఉన్నాయి. కానీ అవి దాని గురించి వీళ్ళు మాట్లాడకుండా కేవలం అతి చిన్న వీళ్ళ యొక్క ఈ రోడ్లు, డ్రైనేజ్ గురించి మాట్లాడుతుంటే బాధ అవుతుంది. మేము తప్పకుండా మీ యొక్క ఏదైతే మీ కోరికలు ఉన్నాయో ఇక్కడ మన ఎన్ఎండి ఫరూక్ గారికి, అభ్యర్థి వారికి, మా తెలుగుదేశం పార్టీ అధినేతలకు తప్పకుండా తీసుకెళ్తాం. ఈ యొక్క డ్రీమ్ ప్రాజెక్టు మా చంద్రబాబు నాయుడు గారిది ఈ ఆటోనగర్ అనేది డ్రీమ్ ప్రాజెక్టు. తప్పకుండా మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి, మీకు రావాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు మీకు తప్పకుండా వచ్చేలా వాళ్ళు కృషి చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, తప్పకుండా ఈ వెలుగు మంచి బ్రహ్మాండంగా వెలిగిపోతుందని చెప్పి
ఇప్పుడు చూస్తుంటే ఇంకా కొంత ఈ ఆటో నగర్ కూడా తక్కువ పడే పరిస్థితి ఉంది. ఈరోజు ఇంకా కొంత వీళ్ళు స్థలం కూడా ఇంకా కావాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. తప్పకుండా మా నంద్యాల నియోజకవర్గ అభ్యర్థి ఫరూక్ గారి దృష్టికి తీసుకెళ్తాము. అలాగే పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోయి వీళ్ళ కోరికలు నెరవేర్చేలా చేస్తామని చెప్పేసి మీ పత్రికా విలేకరుల ముందర మేము తెలియజేసుకుంటాం. తెలుగుదేశం వారి సెక్రటరీ మేమిద్దరం కలిసి ఆటో నగర్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ వాళ్ళ కష్టాలన్నీ వినడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీని ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ నాయకుల చేతులలో గుప్పిట్లో పెట్టుకొని ఉండి కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేయలేదని చెప్పేసి బాధాకరమైనటువంటి విషయము. అలాగే తండ్రి ఎమ్మెల్యే, తండ్రి ఎంపీ, మినిస్టర్గా ఉండి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఉండి కూడా ఒక రోడ్డు కూడా వేయించలేని పరిస్థితి ఇది. కాబట్టి చాలా అన్యాయం చేసినారు. ఇక్కడ ఇంకా ఎక్కడో డెవలప్ అయిన చోట్ల పోయి దత్తత తీసుకుంటామంటారు, కానీ ఇక్కడ డెవలప్ కాని ప్రాంతాన్ని దత్తత తీసుకొని చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. వాళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి మా మిత్రుడు చెప్పినట్టు, వహీద్ గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా అధిష్టానం దృష్టికి, చంద్రబాబు నాయుడు దృష్టికి, ఫరూక్ గారి దృష్టికి, ఎంపీ గారి శబరి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా రేపు పార్టీ అధికారంలో వస్తానే దీని డెవలప్మెంట్ మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం.